Hi students, class 10 chemical bonding lo next topic వచ్చి electron theory of valence by Lewis and Kossel. This theory is predicted by Lewis and Kossel to explain the formation of chemical bond. And the main basis of this theory is valence of atom in terms of electron gain or loss. అంటే valency shell లో electrons gain అవ్వడం వల్ల atomకి ఏ ఛార్జ్ వస్తుంది, అలాగే ఎలక్ట్రాన్స్ లాస్ అవడం వల్ల యాటమ్కి ఏ ఛార్జ్ వస్తుంది. ఇలా ఛార్జ్ రావడం వల్ల అది రిమైనింగ్ యాటమ్స్ లేదా మాలిక్యూల్స్తో ఎలాంటి కెమికల్ బాండ్ ఫామ్ చేసుకుంటాయి. ఇదంతా బేసిస్ అనమాట ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో అందుకే దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆక్టేట్ రూల్ గురించి కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆక్టేట్ రూల్ అంటే ఏంటి? ఇది న్యూక్లియస్, ఇది యాటమ్, ఇవి ఇన్నర్ షెల్స్. ఇది వచ్చి మనకి అవుటర్ మోస్ట్ షెల్. ఓకే, దీన్ని అవుటర్ మోస్ట్ షెల్ అంటాం. అవుటర్ మోస్ట్ షెల్ లేదా వ్యాలెన్సీ షెల్ అని కూడా అంటాం. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను చాలాసార్లు. వ్యాలెన్సీ షెల్, ఈ వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఏమంటాం మనం? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. అంటే అవుటర్ మోస్ట్ షెల్ కుడ్ అకామిడేట్ 8 ఎలక్ట్రాన్స్. అంటే ఈ 8 ఎలక్ట్రాన్స్ కానీ ఈ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నాయి అంటే దట్ మీన్స్ ఇట్ ఒబేస్ ఆక్టేట్ రూల్. ఆక్టేట్ మీన్స్ 8 కదా, ఆక్టేట్ మీన్స్ 8. ఈ రూల్ మనం ఒబే చేసిందంటే ఈ యాటమ్ అనేది చాలా స్టేబుల్గా ఉంది అని అర్థం. సో ఈ స్టేబుల్గా ఉండడం, స్టేబుల్గా లేకపోవడం అనే కాన్సెప్ట్ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్ చూసుకున్నప్పుడు దాంట్లో హైలీ రియాక్టివ్, లెస్ రియాక్టివ్, నాన్ రియాక్టివ్ ఇట్లాంటి ఎలిమెంట్స్ని చూస్తాం. సో ఆ రియాక్టివిటీ అంతా దేన్ని బేస్ చేసుకుని చెప్తామంటే దాని వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ బట్టి. సో వ్యాలెన్సీ షెల్లో ఎలక్ట్రాన్స్ కానీ కంప్లీట్గా అవుటర్ మోస్ట్లో 8 ఉన్నట్టయితే సో దాన్ని మనం ఆక్టేట్ రూల్ ఒబే చేస్తుంది అంటాం. సో ఇదంటే ఇది సింపుల్ మన జనరల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దీని కడుపు నిండిపోయింది అనమాట. సో అది మూవ్ అవ్వలేదు, చాలా స్టేబుల్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఎలాంటి కెమికల్ చేంజెస్ని కోరుకోదు. సో దాన్ని మనం ఏమంటాం అంటే స్టెబిలిటీ అంటాం. అంటే ఎనీ యాటమ్ కెన్ ఒబే ఆక్టేట్ రూల్, విచ్ ఒబే ఆక్టేట్ రూల్ ఈజ్ సెట్ టు బి మోర్ స్టేబుల్ మనకి ఉంటుందన్నమాట. సో మరి రిమైనింగ్ ఎందుకు ఉండవు అంటే రిమైనింగ్ యాటమ్స్లో లేదా ఎలిమెంట్స్లో దాని అవుటర్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఫుల్గా ఉండవు, 8 ఉండవు. సో ఆ 8 అకామిడేట్ చేసుకోవడానికే అవి కెమికల్ చేంజెస్కి అండర్గో అవుతాయి అనమాట. ఎనీ ఎలిమెంట్ ఆర్ యాటమ్ అండర్గో కెమికల్ చేంజెస్ బికాస్ దే ట్రై టు గెట్ ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్ outer shell. So అంటే in order to get stability any element can undergo chemical changes. అవే మనం కెమికల్ రియాక్షన్స్ అట్లా చెప్తాం కదా. సో దీని బేసిక్స్లోకి వెళ్తే ఫస్ట్ గ్రూప్ వైజ్ మనం చెప్పుకుందాం. టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్ బట్టి గ్రూప్ 1లో మనకి లిథియం టు సీజియం, అంటే సీజియం కాకుండా ఇంకా మనకి సీజియం కాకుండా ఇంకా ఫ్రాన్షియం అట్లా గ్రూప్ ఎండింగ్స్ నేను మరీ ఎండింగ్స్ రాయలేదు, ఎందుకంటే మీకు ఎర్లీ స్టేజెస్ కాబట్టి అవి కొత్త ఎలిమెంట్స్ కాబట్టి స్టార్టింగ్ ఎలిమెంట్స్ లేదా స్టార్టింగ్ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ వాటి వ్యాలెన్సీ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ మనం మూవ్ అయితే టాపిక్లోకి వెళ్తే గ్రూప్ 1 ఏం చెప్తుంది? గ్రూప్ 1లో లిథియం టు సీజియం ఉంది. దాంట్లో ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నాం. మనం మెటల్స్ అని చెప్పుకుంటాం కదా. సో దీంట్లో అటామిక్ నెంబర్ వచ్చి 11 కదా. సో దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s1. ఇది మనం కెర్నాల్ అని అనుకుంటామని, దీన్ని అవుటర్ మోస్ట్ షెల్ అనుకుంటామని లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే ఇన్నర్ షెల్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇదేంటి? నియాన్ అనేది ఏంటి? రియల్ గ్యాస్, నోబుల్ గ్యాస్ అంటే మోర్ స్టేబుల్ కదా. సో ఈ కెమికల్ చేంజెస్, ఈ ఎలక్ట్రాన్స్ గెయిన్ ఆర్ లాస్ ఇదంతా ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు గెట్ ద నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్, ద నోబుల్ గ్యాస్ ఆర్ సెట్ టు బి మోర్ స్టేబుల్. ఓకే, by having octet rule, octet electrons in outer shell. నియాన్ 3s1 అంటే అవుటర్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? మనకి 1 ఎలక్ట్రాన్ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఈ నియాన్ కాన్ఫిగరేషన్ రావాలంటే ఇక్కడ ఏం జరగాలి? అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోవాలి, సో విడిపోవాలి. సో అట్లా లాస్ అవుతుంది. చూడండి ఇక్కడ సోడియం యాటమ్ తీసుకుంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2, సెకండ్ షెల్లో 8, థర్డ్ అవుటర్ మోస్ట్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. సో అవుటర్ మోస్ట్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ కూడా మనకి లాస్ అయిపోతుంది అనమాట. లాస్ అయిపోతే అప్పుడు మనకి
ఈ అవుటర్ మోస్ట్లో ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నది వస్తాయన్నమాట. ఇది మోర్ స్టేబుల్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 2, 8 అనేది ఏంటి 10 అంటే నియాన్ కాన్ఫిగరేషన్ కదా. నియాన్ కాన్ఫిగరేషన్ అంటే ఇది నోబెల్ గ్యాస్ కాబట్టి ఆల్రెడీ మనకి అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సోడియం యాటమ్ అనేది బై లూజింగ్ 1 ఎలక్ట్రాన్ ఇట్ విల్ బి Na+. Na+ అంటే ఇక్కడ ఏంటి ప్లస్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్. యూనివాలెంట్ లేదా మోనోవాలెంట్ అని చెప్తాం. అంటే గ్రూప్ 1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు మోనోవాలెంట్ ఉంటాయి. ఎయిదర్ ఇట్ కెన్ బి సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్యాన్షియం అండ్ హైడ్రోజన్. సో ఇవేం తీసుకున్నా సరే మీకు ఇవి మోనోవాలెంట్ ఎందుకు ఉంటాయంటే ఇన్ ఆర్డర్ టు గెట్ the noble gas configuration it loses 1 electron from outermost shell. Okay, this is one example. Next example, group 2a. Group 2a తీసుకుంటే దీంట్లో ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే మనం మెగ్నీషియం తీసుకుందాం. మెగ్నీషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, యాక్చువల్ అటామిక్ నెంబర్ వచ్చి మనకి ఎంత ఉంటుంది మెగ్నీషియం అటామిక్ నెంబరు 12 కదా, 12. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి 1s2 2s2 2p6 3s2. ఇది అంటే దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్మోస్ట్లో, ఇన్నర్ షెల్ ఎన్ని ఉన్నాయి 2 + 6 8 అండ్ 2. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ 12 కదా, దీని నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఏంటి అగైన్ నియాన్. సో 1s2 2s2 2p6 2 8. ఇది ఇక్కడ మీకు ఎలా రాసుకోవచ్చు నియాన్ 3s2. ఇక్కడ మనకి mg యాటమ్ అనమాట. ఇది mg యాటమ్ ఎలక్ట్రాన్ షెల్ నుంచి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి ఏమవుతుంది mg+2 + 2 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి 2 8 2 ఉన్నాయి. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు నియాన్ 3s2. సేమ్ ఇక్కడలాగానే అనమాట. అవుటర్ మోస్ట్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని ఇది లాస్ అయ్యి మనకి నియాన్ కాన్ఫిగరేషన్కి వచ్చేస్తుంది టు గెట్ స్టెబిలిటీ. సో mg atom lose 2 electrons to become mg+2. అంటే ఇదేంటి డైవాలెంట్ లేదా డైపాజిటివ్. అంటే గ్రూప్ 2a ఎలిమెంట్స్ హ్యాస్ ఎబిలిటీ టు లాస్ 2 electrons to get నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అది గ్రూప్ 1 తీసుకుంటే అవి 1 ఎలక్ట్రాన్నే లూజ్ చేసే టెండెన్సీ కలిగి ఉంటుంది. గ్రూప్ 2a ఎలిమెంట్స్ హ్యాస్ టెండెన్సీ టు లూజ్ 2 electrons. వై? బికాస్ ఇట్ హ్యాస్ టు అటైన్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ నియాన్. ఓకే, నెక్స్ట్ ఇలాగే గ్రూప్ 3a తీసుకుందాం. గ్రూప్ 3aలో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి మనకి? గ్రూప్ 3a తీసుకుంటే మనం సపోజ్ ఇక్కడ మీకు అల్యూమినియం ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. అల్యూమినియం గ్రూప్ 3a. గ్రూప్ 3aలో అల్యూమినియం తీసుకుంటే అల్యూమినియం కాన్ఫిగరేషన్ ఎంత, అటామిక్ నెంబర్ ఎంత మనకి? అటామిక్ నెంబర్ 13 కదా, 13. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p1 కదా. సో ఇన్నర్ షెల్లో ఎన్ని ఉన్నాయి మనకి ఎలక్ట్రాన్స్? 2 8. అవుటర్ మోస్ట్లో 2 + 1 ఇది ఒకటి కదా, 2 + 1 3. ఇది అల్యూమినియం యాటమ్ కదా. సో దీని కాన్ఫిగరేషన్ ఎలా రాయొచ్చు మనం? దీనికి కూడా నియరెస్ట్ నియానే కాబట్టి నియాన్ 3s2 3p1. అంటే అవుటర్ మోస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. It has 3 electrons in outermost shell, and in order to get the noble gas configuration, it has to lose 3 electrons from its outermost shell. So అంటే ఇక్కడ ఏమవుతుందంటే అల్యూమినియం యాటమ్ అల్యూమినియం +3 electron minus
ఇది ఇప్పుడు ఏమవుతుంది, ట్రై వ్యాలెంట్. అర్థమవుతుందా మీకు? ఎలా లాస్ అయిపోయి ఏమొస్తుంది ఇక్కడ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 Al+3 ఇది అంతే కదా. సో నియాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసింది. అంటే గ్రూప్ 3Aలో ఎలిమెంట్స్ దాని అవుటర్మోస్ట్ షెల్లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి దాని నియరెస్ట్ పాసిబుల్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి వచ్చి స్టేబుల్ అవుతుందన్నమాట. అంటే గ్రూప్ 3A ఎలిమెంట్స్ హ్యాస్ టెండెన్సీ టు లూజ్ 3 electrons ఫ్రమ్ ఇట్స్ outermost షెల్ టు అటైన్ ద నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్, దట్ ఈస్ నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్. గ్రూప్ 3A ఆర్ ట్రైవాలెంట్. ఇప్పుడు దీన్ని మన కంక్లూజన్ ఏం చెప్తాం, గ్రూప్ 1A ఆర్ యూనివాలెంట్, గ్రూప్ 2 ఎలిమెంట్స్ ఆర్ డైవాలెంట్, గ్రూప్ 3 ఎలిమెంట్స్ ఆర్ ట్రైవాలెంట్. ఎందుకు గ్రూప్ మోనోవాలెంట్, డైవాలెంట్, ట్రైవాలెంట్ ఎలా వచ్చాయి? బికాస్ ఆఫ్ దర్ టెండెన్సీ టు లూజ్ 1 electron 2 electrons and 3 electrons ఫ్రమ్ ద outermost shell. ఓకే, దిస్ ఈజ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు అలాగే మీకు లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చెప్పాలంటే గ్రూప్ 6A నుంచి చెప్పుకుందాం. గ్రూప్ 6Aలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాంట్లో ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత మనకి 8 కదా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి ఎలా ఉంటుంది? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. అంటే ఇది ఇక్కడ 2 ఉన్నాయి, దీంట్లో 6 ఉన్నాయి కదా. 6 ఉన్నాయి అంటే అవుటర్మోస్ట్లో 6 ఉన్నాయి. సో దీనికి ఏం కావాలి? ఇక్కడైతే ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి లూజ్ అయ్యాయి. ఇక్కడ మనకి ఇట్ నీడ్స్ 2 electrons మోర్ టు ఫిల్ఫిల్ ఆక్టెట్ రూల్. సో అందుకే ఇక్కడ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది అనమాట. సో గెయిన్ చేసుకుని ఎట్లా మారుతుంది? 1s2 2s2 2p6. అప్పుడు అవుటర్ మోస్ట్లో ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. సో ఇది దేని కాన్ఫిగరేషన్? నియాన్ కాన్ఫిగరేషన్, నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. నియాన్ 10 కదా. ఓకే, ఇది నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి ఎట్లా వస్తుంది? ఓ ప్లస్ గెయిన్ చేసుకుంటుంది 2 electrons, O-2. ఓకే, అంటే ఆక్సిజన్ యాటమ్ 2 electrons గెయిన్ చేసుకుని O-2 కింద మనకి స్టెబిలైజ్ అవుతుంది అనమాట. సో O-2 అంటే మీకు నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఆక్సిజన్లో 8 electrons ఉంటాయి, ఇంకొక 2 electrons యాడ్ అవడం వల్ల 10 electrons అయ్యి నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వచ్చింది. సో అంటే గ్రూప్ 6A ఎలిమెంట్స్ దే ఆర్ ఆల్మోస్ట్ గ్యాసెస్. ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం ఇలాంటివి ఉన్నాయి కదా. సారీ, సల్ఫర్ గ్యాస్ కాదు, సల్ఫర్ అండ్ సెలీనియం ఇలాంటివన్నీ ఏంటంటే దే హ్యావ్ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్, 2 electrons. అంటే ఇవేంటిది? నెగిటివ్ కదా. ఓకే, గెయిన్ చేసుకుని ఇవి కూడా -2 అంటే 2 electronsని గెయిన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, టెండెన్సీ ఉంటుంది గ్రూప్ 6A ఎలిమెంట్స్కి. ఇది కూడా దేనికోసం? టు అటైన్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అలాగే ఇంకోటి తీసుకుంటే ఇంకొక లాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ 7A తీసుకుంటే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఫ్లోరిన్, హాలోజన్స్ ఉన్నాయి కదా. హాలోజన్ తీసుకుంటే దీని అటామిక్ నెంబర్ వచ్చి మనకి ఎంత? 9 కదా, 9. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి 1s2 2s2 2p5 అంతే కదా. 2p5 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 7. ఇట్ నీడ్ ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ కావాలి ఆక్టెట్ ఫిల్ చేయాలంటే మనకి? 2p6 అంటే ఒక ఎలక్ట్రాన్ కావాలి, 2 8 అవ్వాలి అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. సో అందుకే ఏమవుతుంది? F ప్లస్ ఎలక్ట్రాన్ మైనస్ ఈజ్ రేస్ టు F మైనస్ మనకి స్టేబుల్గా ఉంటుంది అనమాట రాదర్ దెన్ F. ఇది యాటమ్. అంటే గ్రూప్ 7A హాలోజన్ gases fluorine, chlorine, bromine, iodine has tendency to lose 1 electron, to gain 1 electron and become minus, F minus, Cl minus, I minus, Br minus, like that. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఎలక్ట్రాన్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ బై లూయిస్ కోసెల్. వీళ్ళు మెయిన్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే వ్యాలెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుని లేదా లాస్ చేసుకుని మనకి ఏమవుతుందంటే యాటమ్ అనేది స్టేబుల్ అవుతుంది. ఎందుకు, ఎలా స్టేబుల్ అవుతుందంటే ఈ గెయిన్ లేదా లాస్ వల్ల అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి 8కి ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. ఒకవేళ తక్కువైతే గెయిన్ చేసుకుంటాయి, ఎక్కువైతే
అవి లూజ్ చేసుకుంటాయి అన్నమాట. సో లూజ్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న మెటల్స్ ఇలాంటి వాటికి ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. నెగిటివ్ ఛార్జ్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అదే మీరు నెగిటివ్ గెయిన్ చేసుకుంది అనుకోండి, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి మీకు నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుందన్నమాట అక్కడ ఉన్న గ్యాసెస్ కానీ ఆటమ్స్ కానీ. ఓకే, దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్ బై లూయిస్ అండ్ కోసెల్. నెక్స్ట్ కెమికల్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.